గుజరాత్లో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఓ రకంగా భారీగా దెబ్బతీసింది. అక్కడ జరిగినటువంటి వ్యవహారంలో కీలకమైనటువంటిది ఇందాక ఒక వీడియో కూడా నేను చేశాను. గుజరాత్లో జయాబ్జయాలు అప్పటికి నేను ఆ వీడియో చేసే టైంకి ఉన్నటువంటిది. ఓవరాల్గా చూసుకుంటే 1402 స్థానాల్ని భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. అక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఓ రకంగా సునామీ సృష్టించిందని చెప్పాలా. 1402 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటే కాంగ్రెస్ 260 స్థానాలకు పరిమితమైంది. ఇతరులు 236. అంటే కనీసం దరిదాపుల్లోకి కూడా రానటువంటి పరిస్థితి ఉంది. ఇతరులతో పోటీ పడేటటువంటి పరిస్థితి. అదే సందర్భంలో తాలూకా పంచాయతీ ఎలక్షన్, ఇది మున్సిపల్ వార్డులకు సంబంధించి టోటల్ వార్డులకి 1402 వార్డులు బీజేపీ గెలుచుకుంటే 260 వార్డులు కాంగ్రెస్ గెలుచుకుంటే ఇతరులు 236 వార్డులు గెలుచుకున్నారు. తాలూకా పంచాయతీలో వచ్చేటప్పటికి బీజేపీ 55 గెలుచుకుంది, కాంగ్రెస్ పార్టీ 17 గెలుచుకుంది, ఇతరులు 6 గెలుచుకున్నారు. మున్సిపాలిటీల్లోకి వచ్చేటప్పటికి బీజేపీ 62 గెలిచింది, సమాజ్వాదీ పార్టీ 2 గెలిచింది, కాంగ్రెస్ పార్టీ 1కి పరిమితమైంది, ఇతరులు 2 గెలుచుకున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ రేపు 2027లో జరిగేటటువంటి గుజరాత్ ఎలక్షన్స్లో క్లీన్ స్వీప్ చేయబోతోందంటూ రాహుల్ గాంధీ చెప్తే రివర్సల్ అవుతోంది అక్కడ.